24% ఎక్సైజ్ లో పెరిగింది, 33% మైనింగ్ లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ అయితే చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమయం పాటించట్లేదు. ఊరికి ఆవేశం పోతాను. నేను చెప్పింది కాగ్ రిపోర్ట్. దయచేసి ఓపిక ఉండాలి. నేను వినడానికి మీ సభ్యులు మాట్లాడి ఓపుకుంది కదా, ఓపిక ఉండాలి. ఇది ప్రతిపక్షానికి పాలకపక్షానికి ఫైటింగ్ కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంతమంది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు. వాస్తవం మీరు చెప్పింది మేము చెప్పింది అమాయకుల ప్రజలు నిజమేననేది టీవీ ద్వారా చూస్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ నేను చెప్పింది కాగ్ రిపోర్ట్ కాదు. నేను మీకు అబద్ధం చెప్తాను, మీరు ఓకే. అప్పుడు ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు, ఇగో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు. నేను అడుగుతుంది అంటే స్ట్రైట్గా ఏ రకంగా ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ చేసిన 75,000 కోట్లు కాకుండా 1,15,000 కోట్లకి తీసుకెళ్తారు. ఏ రకంగా వస్తుంది? అది సాధ్యమా అని అడిగాము. అది మీద పాతాల మంత్రం ఉంటే పొట్టు అంటే ఓకే, మాకే అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అవ్విటి ఎలాగా 10 నెలల కాలంలో 2 నెలల కాలంలో వస్తుంది. 2 నెలల కాలంలో ఏమయ్యే వస్తుంది, ఎలా వస్తుంది సార్? కాబట్టి అంటాం. పోతే మంచిది కాపీ సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్ లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ దిస్ ఇస్ ది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్. సార్ చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు, ఒకటి ఇది లైవ్ ఉంది, ప్రజలకి ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి. ఏ కాగ్ రిపోర్టు, ఏ ఇయర్ది, ఏ పేజ్ లో ఉందో చూడండి. నేను అడిగేది ఒకటే సార్, కాగ్ రిపోర్ట్ ఉందా లేదా సార్? మీ చేతిలో ఉందా లేదా? రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ మీ చేతిలో ఉందా లేదా సార్? రిపోర్ట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రిపోర్ట్ చేతిలో ఉందా లేదా? ఎస్ ఆర్ నో? సార్ చైర్మన్ గారు, నా రిక్వెస్ట్ సార్, నా రిక్వెస్ట్ ఒకటి. వారు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు, విన్నాము. ఆ తర్వాత వేరే సబ్జెక్టులకు వెళ్ళారు అంటే ఆ పేపర్తో ఇంక అవసరం లేదు. దయచేసి ఆ పక్కన పెట్టిన పేపర్ని ఏదో మాకు పంపించండి. ఆ కాగ్ రిపోర్ట్ ఏదో చూస్తాము. నిజమంటే అవునండి సత్యబాబు గారు, మేము చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని, ఒకసారి చూసి కరెక్టే సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను. లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్ గా ఉన్నట్లేవు, వెరిఫై చేయండి అని. పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా, వారు కోట్ చేసింది నిజమా కాదా? పేపర్ ఉంటే నాకు పంపించండి. ఎల్ఓపి గారు అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష? ముందు బాసు కూర్చో, పంపిస్తాను. ఇది కాబరా
నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు. ఆయనలాగే నేను బద్దీ చెప్పను అబద్ధం. నేను అబద్ధం చెప్పొద్దు అవసరం లేదు మాకు. కూర్చో ఏంటి ఎందుకని తొందర? కూర్చోండి. మాట్లాడుతున్నారు కదా, బుధాలు చదువుకుంటారు. బుధాలు చదువుకుంటారు. వాస్తవాలు చెప్తారు. బుధాలు చదువుకుంటారు. కూర్చోండి. ఇది నేను టైం ఇచ్చాను. మీరు అందరూ ఎందుకు కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటిది కాదు, ఏంటిది కాదు. అధ్యక్ష ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి గారు కానీ ఇద్దరు కూడా లెజిస్లేచర్ ప్రొసీజర్లో అనుభవం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చాలా కాలం లెజిస్లేచర్లో పనిచేశాను అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అవును అధ్యక్ష, మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష ఒక విషయం, ఏదైనా ఒక రెఫరెన్స్ కోట్ చేసేటప్పుడు క్లారిఫికేషన్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ అడగడం ఆనవాయితీ అధ్యక్ష. అడిగినప్పుడు మీరు వెంటనే పేపర్ ఉంటే పంపొచ్చు, పేపర్ లేకపోయినా ఆ కాగ్ రిపోర్ట్ అన్నారు, లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడినప్పుడు పలానా వాల్యూమ్లో పలానా పేజీలో పలానా